సార్ ఈ రోజు రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నో అలర్మోపులు జరుగుతున్నాయి. దీనికి ఎన్నో కారణాలు, ఎన్నో రీతిలో ఎంతో మంది ఎంతో విధంగా బాధపడుతున్నారు. ఈ మధ్య చూసుకుంటే ఒక కుర్రాడు మృతి చెందాడు. దానిపైన మీరు ఎలా స్పందించారో కూడా మేము చూస్తున్నాం. అసలు దీనిపైన అసలు కారణాలు ఏంటి, ప్రతిపక్షం ఏమంటుంది దీనిపైన? అదే వాటిని ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే రాజుని మనసుకి ఎంతో బాధ వేస్తూ ఉంటది. రాజుని ఇప్పుడు మన పార్టీకి ఓటు ఇయ్యలేదన్న కారణంతో ఎవరో కొంతమంది అభిమానులు, ఎవరో కొంతమంది ఇప్పుడు పార్టీ మీద కానీ నా మీద కానీ ఇంకెవరి మీద కూడా అభిమానులతో కొంతమంది అభిమానులుగా ఉంటారు. ఇప్పుడు మనం చేసిన పనులు వాళ్ళకి బాగా గిట్టుబాటు ఉంటే మనం చేసిన పనులు బాగా నచ్చి ఉంటాయి. వాళ్ళు ఏదో పాపం వాళ్ళ అభిమానం కొద్దీ ఏదో ఓటు వేసారు, వేయలేదు, సరే అయింది ఏదో అయింది, జరిగింది ఏదో జరిగింది. గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, అవతల అపోజిషన్ మనం రూలింగ్ అవతల ఉన్న మన ఎదుటిన్న గవర్నమెంట్ చేస్తుంది. ఏదో జరిగి ఏదో జరుగుతుందో పోతుంది కదా, ఇంక ఎందుకు మళ్ళీ అందరిలో మనుషుల్ని కొంతమంది కొట్టడం, చంపడం, ఇది మనసుకి చాలా బాధ వేస్తూ ఉంటది. రాజనీతి గవర్నమెంట్ వచ్చిందంటే ఏదో ఆనందం పోతే ఏదో ఒక రోజు 4 రోజులు ఎగురుకోవాలి, బాగా పోవాలి, సరే. అంతేగాని మనిషిని చంపడం, ఆ మనిషిని ఇబ్బంది పెట్టడం. మీడియా సమావేశం అవును సార్. ఇప్పుడు చూసుకుంటే మీడియా సమావేశంలో కూడా మీరు అదే చెప్తున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంత ఆనందం చెందుతున్నారు. ఇప్పుడు అందరూ సోషల్ మీడియా ద్వారా దాన్ని చూస్తున్నారు. ఎంతవరకు ఇలా అసలు న్యాయం జరుగుతుందా లేదా ఆ కుటుంబానికి? ఆ కుటుంబం చేస్తున్న ఆవేదన మనం చూస్తున్నాం. అదే రజని, ఇప్పుడు ఆ కుటుంబంలో జరిగినా, మా కుటుంబంలో జరిగినా, మీ కుటుంబంలో జరిగినా, ఎవరి కుటుంబంలో జరిగినా, ఇప్పుడు మన కుటుంబంలో జరిగితే మనం ఉండలేము సైలెంట్ గా. ఆ కుటుంబంలో జరిగినా, నా కుటుంబంలో జరిగినా ఒకటే కదా. ఎక్కడ జరిగినా ఒకటే, అంత మన వాళ్ళే. ఇప్పుడు మన వాళ్ళే అంత మన వాళ్ళు అనే భావన మనలో ఉంది. ఇప్పుడు మన గవర్నమెంట్ గతంలో చూసుకుంటుంటే మన ఓటేసిన వ్యక్తిని అందరికీ సమానంగా ఇచ్చాం, అందరికీ సమానంగా పెన్షన్ ఇచ్చాం, అందరికీ సమానంగా ఉద్యోగాలు ఇచ్చాం, అందరికీ సమానమైన విద్య, వైద్య, నైపుణ్యత మనం అందించాం, మంచి పరిపాలన అందరికీ అందించాం. 40% ఓటు బ్యాంక్ గెలిచాం కదా. ఇప్పుడు మన అపోజిషన్ 40% ఓటు బ్యాంక్